వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఇప్పుడు 8th క్లాస్కి సంబంధించిన సంఖ్యలతో ఆడుకుందాం అనే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ను డిస్కషన్ చేస్తున్నాం. చూడండి, 15th చాప్టర్ 8th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సంఖ్యలతో ఆడుకుందాం, ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఓకేనా, ఈ చాప్టర్ మనం డిస్కషన్ చేస్తున్నాం. ప్రతిరోజు మనం కనుక గమనిస్తే సంఖ్యలు లేనటువంటి ప్రపంచాన్ని మనం చూడలేము. మనం ఒక డజన్ బనానా కొనాలన్నా అక్కడ సంఖ్యలను ఉపయోగిస్తాం. ఎన్ని పేజీలు ఉన్నాయన్నా సంఖ్యలను ఉపయోగిస్తాం. సంఖ్యలు లేకుండా మనకు రోజు ఏ విధంగా గడుస్తుంది? అసలు సంఖ్యలు లేకుండా రోజు అనేది గడవదు. క్యాలెండర్లో ఈ రోజు డేట్ ఎంత, నువ్వు ఏ టైంకి స్కూల్కి వెళ్ళాలి, ఏ టైంకి ఇంటికి వెళ్ళాలి, నీ ఎగ్జామ్ ఎప్పుడు, ఏది కావాలన్నా దేని గురించి తెలుసుకోవాలన్నా మనకు నంబర్స్ అనేవి చాలా కీ రోల్ అనేది పాటిస్తాయి. సో ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి చాప్టర్ ఏంటి అంటే సంఖ్యలతో ఆడుకుందాం. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ గా మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే భాజనీయత సూత్రాలు, భాజనీయత సూత్రములు అని ఇక్కడ ఉంది చూడండి, హెడ్ లైన్స్. అసలు భాజనీయత సూత్రాలు అంటే ఏంటి? డివిజబుల్ రూల్స్ అని చెప్తాం. డివిజబుల్ రూల్స్ కొన్ని ఉంటాయి మనకు, వాటి గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, కొన్ని సంఖ్యలు తీసుకొని వాటిని 2, 3, 4, 5, 6, 7 లచే భాగించబడతాయో పరీక్షించుము. కొన్ని నంబర్స్ ని తీసుకోవాలంట. నీకు నచ్చిన ఏదైనా ఒక నంబర్ తీసుకొని ఆ నంబర్ అనేది 2 చేత గాని, 3 చేత గాని, 4 చేత గాని, 5 చేత గాని, 6 చేత గాని, 7 చేత గాని, 8 చేత, ఇలా ఏదన్నా ఒక నంబర్ చేత భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడాన్నే మనం ఏమంటామంటే భాజనీయత సూత్రములు అంటాం. జనరల్ గా మనం ఏం చేస్తాం, ఇప్పుడు 4 ఉందనుకోండి, 4ని 2 2 4 అని ఇట్లా రాస్తూ ఉంటాం. ఈ విధంగా చేయకుండా ఉపయోగించేటటువంటి ఫార్ములానే మనం ఏమంటామంటే భాజనీయత సూత్రములు అని చెప్తాం. డివిజబుల్ రూల్స్ అని చెప్తాం. వితౌట్ డివిజన్ మెథడ్, భాగహారం చేయకుండానే అది ఒక నంబర్ చేత భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని చెప్పడాన్నే భాజనీయత సూత్రాలు అని అంటాం. ఒక నంబర్ అనేది డివిజబుల్ అవుతుందా లేదా అనే విషయాన్ని చెప్పడాన్నే వితౌట్ డివిజన్ మెథడ్. డివిజన్ అంటే భాగహారం చేయకుండానే చెప్పే మెథడ్ ని మనం ఏమంటామంటే భాజనీయత సూత్రములు అని అంటాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చిన హెడ్లైన్స్. అంకెల స్థాన విలువ, ఒక డిజిట్ కు దాని యొక్క పొజిషన్ ఏంటి అనే విషయాన్ని మనం చెప్పాలి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డిజిట్? ఒక సంఖ్య యొక్క పొజిషన్ ఏంటి అనే విషయాన్ని చెప్పాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 645 అనే సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి. ఏం చేయాలి? విస్తరించి రాయాలి. అంటే విస్తరణ అంటే ఏమన్నట్టు, దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి చెప్పడం అన్నట్టు. దీన్నే ఎక్స్పాండ్ ఫామ్ అంటాం. చూడండి, 645 అనే నంబర్ని తీసుకొని 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, ఇది 1ల స్థానం 5, ఇది 6 అనేది 100ల స్థానం కాబట్టి 6 × 100 అని రాయాలి. 6 × 100 అని రాయాలి. ప్లస్ 4 × 4 అనేది ఏ పొజిషను? 10ల స్థానం కాబట్టి 10 అని రాయాలి. 5 × 5 అనేది ఏ స్థానము? 1ల స్థానం. 1s, 10s, 100s. ఓకేనా, ఇది ఒక అంకె యొక్క స్థాన విలువ, పొజిషన్ ఆఫ్ డిజిట్స్, పొజిషన్ ఆఫ్ డిజిట్స్. నౌ ఇక్కడ ఇంగ్లీష్ లో వస్తే ఎక్స్పాండ్ ఫార్మ్ ఆఫ్ నంబర్స్. ఓకేనా, నౌ ఇవి చేయండి అన్నాడు. ఇవి చేయండి. ఈ క్రింది సంఖ్యలో దిగువ గీత గీయబడిన అంకెల యొక్క స్థాన విలువలు రాయండి. అక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ ఏం చేయాలంటే స్థాన విలువలు రాయాలి. ఇక్కడ చూడండి, 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000ల స్థానం. ఇప్పుడు 8 అనేది ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది కాబట్టి 8 is the 100 places అని రాస్తాం. 8 × 100 అని రాయాలి. ఇప్పుడు ఈ 2 చూస్తే 2 అనేది 10,000 ప్లేస్ లో ఉంది కాబట్టి టోటల్ గా 20,000 అని రాస్తాం. ఈ విధంగా రాస్తాం. ఓకేనా, అంటే 2 పొజిషన్ ఏంటి? 20,000. 8 పొజిషన్ ఏంటి? 100 పొజిషన్ అంటే 800. సేమ్ అదే విధంగా వీటిని కూడా చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, నౌ సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. సంఖ్యలను విస్తరణ రూపంలో రాయాలి. విస్తరణ అంటే ఎక్స్పాండ్ ఫామ్ లో రాయాలి. ఎక్స్పాండ్ చేయాలి. చూడండి, 68 ఉంది ఒక సంఖ్యను విస్తరణ రూపంలో రాయడం మనకు తెలియను. అంతేకాకుండా వాటి స్థాన విలువలను 10 యొక్క ఘాతాంక రూపంలో రాయండి. పవర్స్ లో కూడా రాయాలంట. 10⁻1 ఇట్లా. 68 ఉంది 68 ఏమని రాయొచ్చు? 6 × 10. ఎందుకు 10 రాసిన? ఇది 10 ప్లేస్ లో ఉంది. ప్లస్ 8 × 1,
8 అనేది ఒకట్ల స్థానంలో ఉంది, వన్స్ ప్లేస్ లో ఉంది, ఆ విధంగా రాయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 10^1 ఇది 1 అంటే ఎంత 10^0. 1 అంటే మీనింగ్ ఏంటమా 10^0. 10^0 వాల్యూ ఎంత 1 అని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. నౌ సాధారణ రూపం, ఇది విస్తరణ రూపం. గిట్లా ఇస్తేనేమో దీన్ని సాధారణ రూపం అంటాం, జనరల్ ఫామ్ అంటాం, లేదా సింప్లిస్ట్ ఫామ్ అని చెప్తాం. విస్తరణ రూపం అంటే ఎక్స్పాండ్ ఫామ్ అని, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఈ విధంగా రాస్తే దాన్ని ఎక్స్పాండ్ ఫామ్ అని చెప్తాం. ఓకేనా. నా 72 ఈజ్ ఎ జనరల్ ఫామ్ అంటే సింప్లిస్ట్ ఫామ్. విస్తరణ రూపం అంటే ఈ విధంగా రాయాలి. చూడండి ఇదేమో 1s ప్లేస్, ఇదేమో 10s ప్లేస్, ఇది ఒకట్ల స్థానం, ఇది 10ల స్థానం, ఈ విధంగా రాస్తాం. ఓకేనా. నా 10 into 7 మా, ఇది 10ల ప్లేస్ లో ఉంది కాబట్టి 10 అని రాసినాం, ఇది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 2 into 1 అని రాసినాం. ఓకేనా. నా గో టు ద నెక్స్ట్ వన్ మా. 10ల స్థానంలో ఏ ఉంది, ఒకట్ల స్థానంలో బి ఉంది, గల రెండు అంకెల సంఖ్య 10a ప్లస్ బి అని తీసుకోనము. 10a ప్లస్ బి అంటే మీనింగ్ ఏంటి, 10a ప్లస్ బి అని రాస్తే మీనింగ్ ఏంటి అంటే ఏ అనేది 10 ప్లేస్ లో ఉంది, బి అనేది 1 ప్లేస్ లో ఉంది అని మీనింగ్. బి ఈజ్ ఏ పొజిషన్ ఆఫ్ వన్స్, ఏ ఈజ్ ఏ పొజిషన్ ఆఫ్ 10s ప్లేస్. ఓకేనా, ఆ విధంగా రాస్తాం. 658 ని ఇదేమో సాధారణ రూపం అంటే సింప్లిస్ట్ ఫామ్. ఈ విధంగా రాస్తే దాన్ని విస్తరణ రూపం ఎక్స్పాండ్ ఫామ్ అని చెప్తాం. నా ఈ విధంగా దీన్ని మీరు ఎక్స్పాండ్ ఫామ్ లోకి అంటే సింప్లిస్ట్ నుంచి ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేయండి. సాధారణ రూపం నుండి విస్తరణ రూపంలోకి మార్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి. నా ఏబిసి అంకెలుగా గల 3 అంకెల సంఖ్యను సాధారణంగా 10^2a ప్లస్ 10^b ప్లస్ సి అని ఈ విధంగా రాస్తాం. చూడండి. ఓకేనా. ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఇక్కడ ఇచ్చాను చూడండి 3, 4, 5, 6 మా. చూడండి ఒకట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం. 3000 అంటే ఇది 1000ల స్థానంలో ఉంది కాబట్టి 3000, ఇది 100ల స్థానంలో ఉంది కాబట్టి 100, ఇది 10ల స్థానంలో ఉంది కాబట్టి 10, ఇది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 1. ఓకేనా. సింప్లిస్ట్ ఫామ్ టు ఎక్స్పాండ్ ఫామ్, సాధారణ రూపం నుంచి విస్తరణ రూపంలోకి మార్చడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతిదాన్ని ఇట్లా సాధారణ రూపం నుంచి విస్తరణ రూపంలోకి మార్చడం అనేది ఈ విధంగా చేస్తాం. మీకు ప్రతిరోజు వీలైనంత వరకు ఈ టెక్స్ట్ బుక్ ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. టెక్స్ట్ బుక్ లో ఉన్న పేజ్ నెంబర్ చెప్పి 272 అని ఎట్లయితే కనిపిస్తుందో అలా పేజ్ నెంబర్ చెప్పి ఆ పేజ్ ను మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. వీలైనంత వరకు యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రీగా టెక్స్ట్ బుక్ ను ఓపెన్ చేసి మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేసి వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.